నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే షామీ 15 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, యూనిక్నెస్ ఏంటని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా క్రియేట్ అయితే షామీ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే చెప్తున్నా, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కూడా మెయింటైన్ చేస్తారు 65,000 రూపీస్ అని. అండ్ వీళ్ళు కెమెరా ఏదైతే ఉందో ఇది లైకా వాళ్ళతో పాటు కొలాబరేషన్ కో ఇంజనీర్తో పాటు అయితే మంచి కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చి చాలా బాగుంది. షాడోలా డిఎస్ఎల్ఆర్ కెమెరా వచ్చేటట్టు బాగానే డిజైన్ అయితే చేసిర్రు అన్నమాట. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు 60,000 దాకా వస్తుంది. అండ్ ప్రీ బుకింగ్ చేస్తే 10,000 దాకా కూడా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయంట. సో హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ లైకా వాళ్ళది ఆప్టికల్ లెన్స్ వస్తుంది. అండ్ షామీ వాళ్ళది హైపర్ ఓఎస్ విత్ హైపర్ ఏఐ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఇలా అయితే మొబైల్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 3 nm ప్రాసెసర్తో పాటు. మీరు అనొచ్చు, అన్న ఇది షామీ 15 అల్ట్రాలో కూడా ఉంది కదా, ఇదే ప్రాసెసర్ అని చెప్పి ఇందులో కూడా అదే ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఆల్ రౌండ్ ఫ్లూయిడ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. క్రిస్టల్ రెస్ డైనమిక్ 1 నుంచి 120 Hz దాకా రిఫ్రెష్ రేట్ వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట. 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొంచెం కిందికి వచ్చేస్తే వెయిట్ తక్కువ ఉంది, 191 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8.08 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ లుక్ వైజ్ బాగుంది అండ్ చాలా స్లిమ్ కూడా కనిపిస్తుంది. బెజర్లెస్ 3 కలర్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ కలర్ ఆప్షన్ అండ్ దాంతో ఇంకొకటి చూసుకుంటే వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. బెజల్స్ డిజైన్ ఏదైతే ఇమేజ్ ఉన్నాయి, చాలా సన్న బెజల్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఒక చూపించిన 20% అయితే బెజల్స్ తగ్గించేసినాం అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మంచి ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫోటోగ్రఫీ చూసుకుంటే మాత్రము ఇది 23 mm లైకా వాళ్ళ మెయిన్ కెమెరా వస్తుంది. 50 MP సెన్సర్తో పాటు లైట్ ఫ్యూచర్ 900 హైపర్ డైనమిక్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. 60 mm లైకా ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్తో పాటు వస్తుంది. 50 MP సెన్సర్తో పాటు కూడా వస్తుంది. 14 mm లైకా అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది 50 MP సెన్సర్తో పాటు. సో కెమెరాస్ కాడ అయితే ఎక్కడ కూడా ఇది తక్కువ అన్నట్టు లేకుండా అన్నిటి చూసారు. సెన్సార్ సైజ్ కూడా చూపిస్తారు. హై డైనమిక్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఫోటోగ్రఫీకి సంబంధించిన శాంపుల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్ పిక్చర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రము ఇక్కడ శాంపుల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా శాంపుల్స్ అయితే పెట్టి ఫీచర్స్ లైక్ ఏ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్స్ గురించి కూడా ఉంది. వీడియోగ్రఫీ గురించి కూడా కొన్ని శాంపుల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 4 మైక్ అరేతో పాటు కూడా వస్తుంది. 10-bit బ్లాగ్ వీడియోస్ వస్తుంది అనమాట. కలర్ గ్రేడింగ్కి బాగా యూజ్ అవుతుంది. 8K వీడియో రికార్డింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో షామీ వాళ్ళ హైపర్ ఏఐతో పాటు కూడా వస్తుంది. లైక్ ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నైజేషన్, ఏఐ ఇంటర్ప్రిటర్, ఏఐ సర్చ్, ఏఐ డైనమిక్ వాల్పేపర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. గూగుల్ జెమినీ వస్తుంది. సర్కిల్స్ ఫీచర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.3 inches డిస్ప్లే వస్తుంది. 2670x1200 రెజల్యూషన్తో పాటు 460 pixels/inch డాల్బీ విజన్ HDR10 సపోర్ట్స్తో పాటు వస్తుంది. ఆల్వేస్ యాక్టివ్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే కార్డు సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కిరాక్ ఉంది అనుకోవచ్చు, దుమ్ము దులిపేస్తుంది. ప్రాసెసర్ గురించి నేను ఆల్రెడీ ఈ షామీ 15 అల్ట్రా కూడా చెప్పిన, ఇక్కడ కూడా చెప్తాను. 15లో కూడా మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మంచి కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. సో అక్కడ షామీ 15 అల్ట్రా మీకు డ్యూయల్ చెంబర్ కూలింగ్తో పాటు వస్తుంది. ఇక్కడ మంచి కూలింగ్తో పాటే వస్తుంది, వేపర్ కూలింగ్ చెంబర్, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 90 watts ఏదైతే ఉందో వైర్ ఛార్జింగ్ అవుతుంది. 50 watts అవుతుంది వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా సపోర్ట్ ఉంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళది వైఫై, బ్లూటూత్, GPS, మల్టీమోడ్ ట్యూనింగ్ కోసం కొంచెం ఆప్టిమైజ్ చేయడం కోసం అని వీళ్ళది సర్జ్ T1S ట్యూన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి కనెక్టివిటీతో పాటు కూడా వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ చూసుకుంటే వైఫై 7, బ్లూటూత్ వర్షన్ 6.0, మల్టీ ఫంక్షన్ NFC వస్తుంది. IR బ్లాస్టర్ వస్తుంది. USB 3.2 Gen 1 సపోర్ట్, 4 మైక్ అరే
ఇమర్సివ్ సరౌండ్ సౌండ్తో పాటు కూడా వస్తున్నాయి, 4 మైకులు వస్తున్నాయి. అండ్ ఆల్సో షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా బాగుంది, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 65,000 ఉంది. అండ్ ప్రీ బుకింగ్ 2000 రూపీస్ పెడితే ఇట్లా ప్రీ బుకింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ తర్వాత గ్రీన్ అండ్ తర్వాత వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ సింగిల్ వేరియంట్ వస్తుంది, 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇవాళ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయితే 19th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ దాకా కూడా, 3rd ఏప్రిల్ నుంచి 13th ఏప్రిల్ మధ్యలో డిస్పాచ్ అయ్యే అవకాశం, డిస్పాచ్ అయితే 28th ఏప్రిల్ దాకా కూడా డిస్పాచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే షామీ 15 ఏదైతే ఉందో బాగానే ఉంది. జర అల్ట్రా తీసుకొని వాళ్ళు 15 కూడా తీసుకోవచ్చు. సో రెండు కూడా లైక్ వాళ్ళ కెమెరాస్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు అనొచ్చు అన్న ఇదంతా ఓకే అన్న, నాకు షామీ వాళ్ళ వెబ్సైట్ కాకుండా ఇంకో ఏదైనా వెబ్సైట్ ఉందా ప్రీ బుకింగ్ చేసుకొని, ఇంకంటే మీరు అమెజాన్లోకి వెళ్ళిపోవచ్చు. అమెజాన్లో ప్రీ బుకింగ్ అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు ప్రీ బుకింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం షామీ 15కి వచ్చేసరికి అయితేనేమో, సో ప్రాసెసర్ గురించి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది, 3 nm లిథోగ్రఫీతో తయారు చేసారు. 2 ప్రైమరీ కోర్లు చూసుకుంటే 4.33 GHz మీద స్పీడ్తో పాటు వస్తుంది. 6 పర్ఫార్మెన్స్ కోర్ చూసుకుంటే 3.53 GHz మీద వస్తుంది. అడ్రినో జీపీతో పాటు వస్తుంది. క్వాల్కామ్ వాళ్ళ ఏ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. సింగిల్ వేరియంట్ వస్తుంది. LPDDR5X ర్యామ్ 8533 MB/s వస్తుంది. UFS 4.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వెయిట్ చూసుకుంటే 191 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే మాత్రం చాలా మంచిగా వచ్చింది. 6.3 inches డిస్ప్లే, AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. 2670 x 1200 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 460 pixels/inch 120 Hz రిఫ్రెష్ రేట్ దాకా అవుతుంది. అండ్ ఆల్సో HDR సపోర్ట్స్ వస్తున్నాయి. HDR10 డాల్బీ విజన్ సపోర్ట్ కూడా వస్తుంది. కెమెరా గురించి నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లైక్ వాళ్ళ మెయిన్ 50 MP లైట్ ఫ్యూజన్ 900 ఇమేజ్ సెన్సార్తో పాటు వస్తుంది. 50 MP ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో సింపుల్ చెప్పుకోవాలంటే కెమెరాస్ ఇక్కడ అయితే 3 కెమెరాలు ఉన్నాయి. 50 MP 3 50 MP కెమెరాలు అనుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇక్కడ డిజిటల్ జూమ్ వస్తుంది, 60x డిజిటల్ జూమ్ దాకా వస్తుంది. HDR సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట అవి. అండ్ వీడియో మోడ్స్ చూసుకుంటే మూవీ మోడ్, స్లోమో మోడ్, డ్యూయల్ వీడియో మోడ్, టైమ్లెస్ మోడ్, ఆల్టర్నేట్ మోడ్, వీడియో ప్రో మోడ్, వీడియో లాగ్ ఫార్మాట్ మోడ్ అంటే కలర్ గ్రేడింగ్ యూజ్ చేస్తారు అది. అండ్ ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే మాత్రం HDR వీడియో రికార్డింగ్ ఉంది, డాల్బీ విజన్తో పాటు 8K వీడియోస్ వచ్చేసరికి 24 FPS అండ్ 30 FPS వస్తుంది. 4K రికార్డింగ్ ఉంది, 24 FPS 30 FPS అండ్ 60 FPS. 10D వచ్చేసరికి 30-60 FPSతో పాటు కూడా వస్తుంది. స్లోమో వీడియోస్ అయితే ఘోరంగా అనుకోవచ్చు. 720p అయితేనేమో హైయెస్ట్ 1920 FPSతో పాటు కూడా వస్తుంది. 1080p అయితేనేమో 960 FPSతో పాటు కూడా వస్తుంది స్లోమో వీడియోస్. అండ్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 32 MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మీకు ఇక్కడ చూపించేస్తాను, ఇది పంచువల్ కెమెరా అనమాట. సో ఇక్కడ సెల్ఫీ కెమెరా సేమ్ ఉంది షామీ 15కి అండ్ 15 అల్ట్రాకి. సెల్ఫీ కెమెరాస్ అయితే సేమే ఉన్నాయి. ఇక్కడ కూడా HDR10+ రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీలో కూడా మీరు 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 30 FPS అండ్ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS కూడా చేసుకోవచ్చు. బాగుంది భయ్, నాకైతే రికార్డింగ్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. మంచి FPS అయితే ప్రొవైడ్ చేస్తారు భయ్. అండ్ బ్యాటరీకి వచ్చేసరికి 5240 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 90 watts ఏమో వైర్ ఛార్జింగ్తో పాటు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. 50 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ QC1, QC3.0, PD 3.0, PD 3.0 అవి ఛార్జింగ్ ప్రొటెక్షన్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఇక షామీ వాళ్ళ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే ఏ రైటర్, స్పీచ్ రికగ్నిషన్, ఇన్స్పెక్టర్, క్రియేటివ్ అసిస్టెంట్స్, సర్కిల్ సెర్చ్ అండ్ గూగుల్ వాళ్ళ జెమినై కూడా ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రమే కూలింగ్ సిస్టమ్ చూసుకుంటే షామీ వాళ్ళ వింగ్ టైప్ ఐసోప్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. AI ఫేస్ అన్లాక్ ఉంది, NFC తో పాటు కూడా వస్తుంది అనమాట. కనెక్టివిటీ నెట్వర్క్ గురించి చూసుకుంటే మాత్రము స్టాండర్లోన్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్తో పాటు వస్తుంది. 4x4 MIMO టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. అండ్ Wi-Fi 6 వస్తుంది అండ్ Bluetooth 6తో పాటు కూడా వస్తుంది అనమాట. పొజిషనింగ్ నావిగేషన్కి సంబంధించి చూసుకుంటే GPS L1+L5 వస్తుంది. గ్యాలియోస్ E1+E5A, గ్లోనోస్ G1, బైడూస్ QZSS L1+L5, నావిక్
వచ్చేసరికి అయితే L5 ఉంది. నావిక్ కోసం మన ఇండియన్ వాళ్ళదన్నమాట భయ్. ఏ జీపీఎస్ కొన్ని వచ్చేసరికి అయితేనేమో అది వైర్లెస్ నెట్వర్క్, డేటా నెట్వర్క్స్‌ని బట్టి, వైఫైని బట్టి కొన్ని ఇంకొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఆడియోకి వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. 4 మైక్ అరేతో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇక్కడ పిక్చర్స్ ఏమైనా ప్రొవైడ్ చేసారో చూద్దాం ఒకసారి. ఇక్కడ పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒక్కొక్కసారి కొన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తాయి మైక్స్ కింద ఉన్న వీటి గురించి అయితే. అది పక్క పెట్టేస్తే ఫార్మాట్ చూసుకుంటే మాత్రం ఎంకేవి, MP4, వెబ్, 3PG మంచి మంచి ఫార్మాట్ సపోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. IP68 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ ప్రాక్సిమిటీ సెన్సార్, ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, లేజర్ ఫోకస్ సెన్సార్, బారోమీటర్, ఫ్లికర్ సెన్సార్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్తో పాటు కూడా వస్తుంది. షామీ హైపర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది పర్చేస్ చేసినాక మీకు స్మార్ట్ ఫోన్ అడాప్టర్, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ షామీ 15 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఎవరైతే షామీ 15 అల్ట్రా తీసుకోలేని వాళ్ళు ఉంటారో 15 తీసుకోవచ్చు. లైక్ ఈఎంఐస్ ఉన్నాయి. మోస్ట్లీ నేనైతే ఈఎంఐస్ అయితే రికమెండ్ చేయను. ఒకవేళ గిట్లా మీ దగ్గర ఏమంటారు 40,000, 50,000 శాలరీ ఉందనుకోండి జమ చేసుకొని 2-3 మంత్స్లో జమ చేసేసుకుంటే పైసలు జమ చేసుకోరంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మన అది గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. ప్రస్తుతానికి అయితే నేను రికార్డింగ్ చేసాను అయితే ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. ఫ్యూచర్లో ఇంకా సేల్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అక్కడికి ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కిందకి కన్సిడర్ చేసుకుంటే ఎందుకంటే 50,000కి ఎబో ఉంది కాబట్టి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ప్రీమియం స్మార్ట్ ఫోనే కానీ బెటర్ స్పెసిఫికేషన్స్ బెటర్తో పాటు కూడా వస్తుంది. ఫైనల్గా ఒకటి చెప్తున్నా ఏంటంటే ఇన్ కేస్ మీరు పైసలు అర్నింగ్ చేసుకుంటే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. యావరేజ్ యూజరు, యావరేజ్ కన్జ్యూమర్ అయితే ఇట్లా అంత బడ్జెట్ లేదనుకుంటే ఇట్లా మీరు వేరే మోడల్స్ చూసుకోవచ్చు బై. అండ్ ఇది ఫైనల్ నా ఒపీనియన్ అనమాట బై. సో మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసి యూనిక్ ఫీచర్స్ ఏవైతే మీకు అర్థమైపోయింది. ఇంకొన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇంత బై నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.